దిల్ రూబా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 32 నిమిషాలు. డ్రామా రొమాంటిక్ ఫిలిం. యూఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా విడుదల తేదీ నేడు అంటే 14 మార్చి 2025న ఈ సినిమా విడుదలైంది. దిల్ రూబా ఈజ్ ఎ తెలుగు మూవీ డైరెక్టెడ్ బై విశ్వకరుణ్. ద మూవీ ఫీచర్స్ కిరణ్ అబ్బవరం అండ్ రుక్సర్. సో వీళ్ళు దిలాన్ ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇక ఈ సినిమా తారాగణం వచ్చేసి కా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరో పాత్ర లీడింగ్ పాత్ర చేశాడు. రుక్సర్ దిలాన్ హీరోయిన్గా, క్యాథీ డేవిన్సన్ అతని ఎక్స్గా నటించిన ఈ సినిమాలో జాన్ విజయ్, తర్వాత క్రాంతి కిల్లి క్రాంతి విలన్గా. అతని పాత్ర చాలా అట్రాక్టివ్గా ఉంది పాత్ర, విక్కీ పాత్ర. అతను బాగా చేశాడు కూడా. విశ్వకరుణ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ కుమారు, తర్వాత జోజో జోసు, రవి, విక్రాంత్ మెహ్రాలు నిర్మాతలు కాగా శామ్ సిఎస్ మంచి సంగీతాన్ని అందించాడు. దిల్ రూబా టైటిల్ హిందీలో ఆరు అక్షరాలేమో ఇంగ్లీష్లో. సో అట్లా తెలుగు టైటిల్ అలా ఉంది. కానీ కన్నడలో ఎక్కువ మంగళూరులో షూటింగ్ జరిగింది కాబట్టి కన్నడలో ఈ కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. సో కన్నడ ప్రేక్షకులు కూడా ఆకట్టుకునే విధంగా ట్రై చేయాలని ప్రయత్నం చేసినట్టు అనిపించింది స్పష్టంగా. ఇక సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటే చాలా చిన్న సబ్జెక్ట్. ఒక ఈగో ఉన్న వ్యక్తి, కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ఈగో ఉంటుంది. అతను సారీ చెప్పడు. సో దీని నేపథ్యంలో చివరికి ప్రియురాలకి, మాజీ ప్రియురాలకి ప్రాణం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, జాన్ విజయ్ చంపేస్తానని బెదిరించినప్పుడు ఆ విక్కీ అనే విలన్కి సారీ చెప్తాడు. అది లాస్ట్ క్లైమాక్స్. అంటే కథ అంతా కూడా కేవలం సారీ మీద ఉంటుంది. ఇతని ఉద్దేశం ఏంటంటే థ్యాంక్స్ అనేది కానీ, సారీ అనేది కానీ వాడుకున్న తర్వాత చెప్పేది థ్యాంక్స్, ఉపయోగించుకున్న తర్వాత చెప్పేది థ్యాంక్స్, తప్పు జరిగిపోయిన తర్వాత చెప్పేది సారీ. కాబట్టి రెండు కూడా వేస్ట్ వర్డ్స్ అని చెప్పేసి అతని ఉద్దేశం. సో ఓపెనింగే విక్కీ తోటి హీరోయిన్ రుక్సర్ దిల్లాను ఒక దగ్గర అతను ఆమెను వేయడానికి ట్రై చేసేటువంటి పరిస్థితుల్లో ఆమెను కాపాడాడు అని. అసలు హీరోయిన్ క్యారెక్టర్ అక్కడే పోయింది. మధ్యలో క్యారెక్టర్ పోయింది. నా క్యారెక్టర్ పోగొట్టుకున్నాను హీరోయిన్ చెప్తుంది. క్యారెక్టర్ అక్కడే పోయింది. విలన్తో వెళ్ళిపోయిన హీరోయిన్ ఆమెని కాపాడడానికి హీరో వెళ్ళాడు. అంటే దాని కొరకు మామూలుగా వెళ్ళిన తర్వాత అక్కడంతా మొత్తము ఖాళీగా ఉండేసరికి, పబ్ అంతా ఖాళీగా ఉండేసరికి ఏంటి బార్ ఇలా ఖాళీగా ఉంది అంటే వెయిటర్ చెప్పకుండా చెప్తే అర్థమవుతుంది. మ్యాటర్ చూసి అక్కడ ఒక బీర్ కింద పడిపోతే ఇంకో బీర్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఈమెను కాపాడిన తర్వాత థ్యాంక్స్ చెప్పకపోతే లిఫ్ట్ ఎందుకు ఇవ్వడో అర్థం కాదు. కాపాడినవాడు లిఫ్ట్ ఎందుకు ఇవ్వడో కూడా మనకి ఎటువంటి దానికి క్లారిఫికేషన్ లేదు. సరే లిఫ్ట్ ఇవ్వడు. ఈమె తీరబోతే ఇతను ఒక స్టూడెంట్గా కాలేజీలో చేరతాడు. సత్యాన్ని చూస్తే ఎవరైనా స్టూడెంట్ అనుకుంటారా? అట్లాగే కిరణ్ అబ్బవరంను సత్యాన్ని ఇద్దరు స్టూడెంట్స్లాగా చేరతారు. దానికి ఒక రీజనింగ్ 2 years గ్యాప్ ఇచ్చినాడు. గ్యాప్ ఎందుకు ఇచ్చాడో అది కూడా తెలియదు మనకి. సో లోపలికి వచ్చాడు. సో అతనికి లవ్ స్టోరీ, నేమ్స్కు ముందే, టైటిల్స్కు ముందే ఒక లవ్ స్టోరీ చూపిస్తారు. దాంట్లో మళ్ళీ ఆనంద్ తండ్రి పాత్ర, ఆ తర్వాత ఇంకొక అతను మోసం చేశాడని చెప్పేసి శ్రీనివాస్ని పెట్టాడు, వడ్లమన్ శ్రీనివాస్. సో వాళ్ళిద్దరూ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే మొత్తానికి అతను మాట ఇచ్చి పిల్లనివ్వడు అన్నది ఒకటి ఉంటుంది. ఆ చిన్నప్పుడు జరిగిన తర్వాత సామ్రాట్ నేనే పరిచయం చేశాను యువకులు సినిమా ద్వారా. ఆ సామ్రాట్ ఇందులో హీరోయిన్ భర్తగా యాక్ట్ చేస్తాడు. ఆమె ఎక్స్ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను హీరో. సో అతని కోసం ఈమెయిల్లో అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడా లేదా చెప్పడానికి అప్పుడు కొంత కథ సగం సినిమా అంతా అలా చూపిస్తారు. అది చెప్పే ఎత్తు కూడా అలా తీసుకున్న తర్వాత దిల్ రూబా టైటిల్ అంతా అట్రాక్షన్ ఇచ్చి తర్వాత కిరణ్ అబ్బవరం క్రేజ్ పెరిగింది కాబట్టి ఓపెనింగ్స్ రావడానికి ఆకట్టుకున్నా కూడా చాలా విచిత్రంగా దీన్ని ఆపోజిట్ పడిన కోర్ట్ అనే సినిమా, అంటే త్రిపురనేని ప్రశాంత్ యొక్క ఇమేజ్ వల్ల కావచ్చు, లేకపోతే మరి ఎందుకో వచ్చిందో తెలియదు, కొత్త దర్శకుడు చేసిన ప్రియదర్శన్ లాంటి చిన్న హీరో, అంటే అతను కాల్ మంచిది, ఎందుకంటే బలగం లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు, 35 లాంటి హిట్ కూడా ఇచ్చాడు. సో అటువంటి హీరో ప్రియదర్శి యాక్ట్ చేసినా కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ విపరీతంగా హౌస్ఫుల్స్ రావడం ఆశ్చర్యం. స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనే క్యాప్షన్తో వచ్చిన కోర్ట్ సినిమా ముందు ఈ సినిమా వెలవెలబోయింది. యాక్చువల్ దిల్ రూబా దాని మీద పెద్ద సినిమా. కోర్టు అసలు అంచనాలు వెళ్ళిన పబ్లిసిటీ అసలు లేదు. కోర్ట్ అనే టైటిల్ అసలు మాస్ టైటిలే కాదు. దిల్ రూబా ఇంకా టైటిల్ మాస్ టైటిల్, హిందీ టైటిల్ తీసుకొని వేరే దిల్ రూబా అని రిక్షాలో సాంగ్ ఉంది. సో ఆ దిల్ రూబా అనే టైటిల్ తీసుకొని ఏదో రొమాంటిక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం దిశగా చేస్తే దీనికి ఓపెనింగ్స్ లేకపోవడం చాలా విచిత్రం అనిపించింది. సో మొత్తానికి అట్లా తన ప్రేమ కథ అంతా చెప్పుకుంటూ పోయిన తర్వాత వీళ్ళ ఇద్దరికి ఎందుకు చెడింది అనేది అది చూపిస్తారు. అంటే మొదలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఎలా చెడింది ఒకటి, ఇప్పుడున్న గర్ల్ ఫ్రెండ్ ఎలా కలిసింది, వెంట పడుతూ ఉంటుంది అతనింట.
తర్వాత ఆమె అపార్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇతను వెంట పడతా ఉంటాడు. అది సెకండ్ హాఫ్. దానికి ఈ ఎక్స్ వచ్చి హెల్ప్ చేస్తుంది. దానికి 6 నెలల కడుపున్న ఆమె ఇతను ఒక లెక్చరర్గా, ట్రైనింగ్ లెక్చరర్గా ఇక్కడ చేరుతుంది. చేరిన తర్వాత ఇతని రూమ్లోనే ఉంటుంది, ఆమెకి ఎక్కడ రూమ్ లేనట్టు. తర్వాత ఇతనితో ప్రణయం సాగిస్తుంటే ఇతని ప్రణయానికి సహకరిస్తూ ఉంటే ప్రియురాలు అపార్థం చేసుకుంటుంది. సో ఆమెకి 2 పేర్లు. సో ఆ 2 పేర్లలో ఈ పేరు ఆమె ఒకటే అని ఎందుకు చెప్పలేదని చెప్పి ప్రియురాలు పోట్లాడుతుంది. సో దీని మధ్యలో జాన్ విజయ్ది ఒక విలన్ పాత్ర. అతను ఎందుకు వచ్చాడనేది ఒక మన ట్విస్ట్ లాగా అనుకున్నారు. అదేంటంటే వీళ్ళు ఏదో చేజులు చేసుకుంటారు, పిచ్చి చేజులు. ఆ పిచ్చి చేజులు అప్పుడు కింద పడిపోతుంది. ఎందుకు కింద పడిపోతుంది? వాళ్ళ ఒక పెద్ద లారీ కింద పడిపోతుంది. ఆ లారీ కింద పడిపోయినప్పుడు ఆ ట్రక్లో చాలా విలువైనటువంటి ఇది మాఫియా మాదక ద్రవ్యాలు కింద పడిపోతే ఎంతో నష్టపోతాడు. సో వీళ్ళిద్దరి మీద పగ పెంచుకుంటాడు. అందులో క్రాంతి పాత్ర పేరు విక్కీ జైలుకి వెళ్తాడు. వేరే తను చేసినటువంటి తప్పుల వల్ల అతన్ని దొరికించుకొని జాన్ విజయ్ ఏ రకంగా హింసించాడు, ఇద్దరు ప్రియుల మీద ఏం జరిగిందనేది మిగతా కథ. ఇక టెక్నికల్ టర్మ్స్కి వస్తే కిరణ్ అబ్బవరం సినిమా కాబట్టి కొంచెం భారీగానే తీసినా కూడా సినిమా కథలో పసలేక కొంచెం అటు ఇటుగా పోతుంది. ఒకటే క్యారెక్టరైజేషన్ నచ్చేది ఏంటంటే నరేన్, ఆడుకోలేం నరేను తండ్రి పాత్ర, అక్కడ కూడా సిఐ పాత్ర. ఇతను వైఫ్ అని చెప్పినప్పుడు కాసేపు ఊరుకొని 3 డైలాగుల తర్వాత నా కూతురు అని చెప్పడం కూడా అసలు సహేతుకంగా అనిపించాల, నమ్మినట్టుగా చేయడం. పైగా మళ్ళీ ఏంటంటే 12 సంవత్సరాల పిల్లలంట అన్ని భార్య స్థానంలోకి వచ్చిందట. డైలాగ్ చూడండి, భార్య స్థానంలో నా కూతురు కనిపించింది అంట. కూతురు తల్లి స్థానంలో కనబడాలి కానీ భార్య స్థానం కనబడేంత నాకు అర్థం కాల. సో ఆ భార్య స్థానంలో కనబడిందంట, అన్నం పెట్టింది. అన్నం పెట్టడం బాగుంది, తల్లి స్థానం తీసుకుందని డైలాగ్ తర్వాత వేశారు, కానీ భార్య స్థానంలో ఆమె రావడం అనేది తప్పు డైలాగ్ పడింది అక్కడ. సో మొత్తానికి నరేను కూతురుగా ఈమె మొదటి నుంచి కూడా ఆమె నీకు తలకెక్కించుకున్నట్టుగా ఆమెనే అతన్ని పెంచినట్టుగా అతను చెప్పుకుంటాడు. సో అతనికి మళ్ళీ మామ అల్లుడు కాంబినేషన్, మొదటి కాంబినేషన్ మందుతో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది, అంటే అంత విచిత్రంగా అనిపిస్తుంది. సరే అలా జరిగిన తర్వాత క్లోజ్గా ఉన్నారు అనుకున్న తర్వాత ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అమ్మాయి తండ్రి దగ్గర తీసుకొచ్చి ఆయన చూపించింది. ఆ తర్వాత వీళ్ళది ఎక్స్ అయిపోయారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన గొడవ జరిగినప్పుడు సారీ చెప్పాడు. ఇందులో సమీర్ది మళ్ళీ తర్వాత ఇంటూరు వాసులది క్యారెక్టరు. ఇంటూరు వాసు ఏమో లెక్చరరు, సమీర్ ఏమో ప్రిన్సిపాల్. సో ఎన్నోసార్లు సాక్ష్యం ఉందా, సాక్ష్యం లేదు అంటే ఇతను బైక్ కాల్ చేస్తే కన్నకు ముందు ఊరంతా ముందు అందరి ముందు కనబడితే సాక్ష్యం లేదంటారు. తర్వాత హాస్టల్కి వచ్చి కొట్టినప్పుడు హాస్టల్లో సీసీ కెమెరాలు ఉండే, అక్కడ సాక్ష్యం లేదంటారు. ఆ తర్వాత మధ్యలో హరిశ్చంద్ర అటువంటి వాళ్ళతో ఒక డ్యాన్స్ లాగా అది పెట్టి వేరే రాష్ట్రము ఇదేటట్టు సాంప్రదాయ నృత్యం వేరేది పెట్టి అక్కడ ఫైటు. ఇక కిరణ్ అబ్బవరము ఫ్యూరియస్గా డైలాగ్ చెప్పినప్పుడు కేకలు లాగా ఉంది, రే నిన్ను చంపేస్తారా అన్నట్టు ఉంది డైలాగ్. అది వింటుంటేనే నవ్వొచ్చే విధంగా కిరణ్ అబ్బవరం ఫ్యూరియస్ డైలాగ్స్ ఏదైతే ఉంటుందో మీరు 2-3 సార్లు గమనించండి. రా ఏమనుకుంటున్నారా ఇలా ఉంటుంది ఆ వాయిస్. సో దానికి కనీసం డబ్బింగ్ అయినా వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండేది. డబ్బింగ్ చెప్పుకోవడం బాగుంది కానీ ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా లేదా వాయిస్ అనేది చూసుకోవాలి కదా. కిరణ్ అబ్బవరం చూసుకోలేదు. సో అది డైరెక్టర్ కూడా గమనించలేదు. సో మొత్తానికి విశ్వకరుణ్ ఫిలిం అన్న గ్రాండ్గా వేసుకున్నా కూడా విశ్వకరుణ్ ఎంతవరకు సక్సెస్ కాగలిగాడంటే కొంచెం రిచ్నెస్ వరకు విశ్వకరుణ్ తీసుకురాగలిగాడు. కానీ ఈ సహజమైనటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ బోల్తా పడ్డాడు. తర్వాత మొదటి హీరోయిన్ వదిలేసిన తర్వాత భర్త ఎవడైనా నిండు కడుపుతోటి చూలాలు ఉన్నటువంటి ఇల్లాలని ఎవరైనా పంపిస్తారా? తర్వాత మళ్ళీ లాస్ట్కి నేనేం చేస్తానో చూడంటాడు సామ్రాట్. అది మీనింగ్లెస్గా ఉంటుంది మనకి. సో మొత్తానికి ఏంటంటే ఈ అమ్మాయి ముందు ఎందుకు ఎంట పడుతుందో అర్థం కాదు, తర్వాత ఇతను ఎందుకు ఎంట పడతారో అతను సారీ ఎందుకు చెప్పాడో అర్థం కాదు, మరి సారీ లాస్ట్కి ఎందుకు చెప్తాడో అర్థం కాదు. సో ఇది కేవలం సారీ థ్యాంక్స్ అనే దాని మీద స్టార్ట్ అయ్యి కేవలం అతని ఈగో మీద ఆధారపడింది. కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, తర్వాత రుక్సర్ దిల్లాన్ పర్ఫార్మెన్స్, తర్వాత ఇంకొక అమ్మాయిగా ఎవరైతే చేశారో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సు, ఈ ముగ్గురు పర్ఫార్మెన్స్లు జాన్ విజయ్ పిచ్చి నటన, అవి అంటే పిచ్చి టైప్ యాక్టర్ కాబట్టి ఆ పిచ్చి నటన ఇవి ఆకట్టుకుంటాయి తప్ప మనకి ఇంకా ఆకట్టుకునే అంశాలు ఏం కనబడవు. కతి డేవిడ్సన్ కూడా చూడడానికి పెద్దగా ఏజ్ కనిపించింది. ఆ పెద్ద ఏజ్ కనిపించినా కూడా ఆ క్యారెక్టర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏం పెద్ద ప్రాబ్లం రాలేదు. కాకపోతే నరేన్ ఒకటికి ఆ క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్ ఆకట్టుకున్నా కూడా అక్కడ మళ్ళీ లాజిక్ విషయం ఆలోచిస్తే మళ్ళీ అది కూడా తప్పే అనిపిస్తుంది మనకి. సరే మొత్తానికి దిల్రూబా సినిమా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీస్ని ఆకట్టుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేసి రొమాంటిక్ జంటల్ని థియేటర్లు రప్పించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా కొల్లగొడుతున్నటువంటి కలెక్షన్స్ ముందు ఇటు కోర్టు తెలుగు డైరెక్ట్ సినిమా అటాక్ ఇచ్చింది కాబట్టి కోర్టు 14th రోజు 13th రోజు నుంచే విజయదుందుబి స్టార్ట్ చేసింది. అది ప్రీమియర్ షోల నుంచే తన హౌస్ఫుల్స్తో దూసుకుపోతున్న కోర్టు ముందు దిల్రూబా దెబ్బతినే అవకాశాలు చాలా కనబడ్డాయి మనకి. తర్వాత సినిమాలో కూడా పసలేకపోవడం కొంత ఇదైంది. కేవలం కిరణ్ అబ్బవరం సినిమా ఇమేజ్ ద సోల్ ఇమేజ్ వల్ల ఈ సినిమా కొద్ది గొప్ప ఓపెనింగ్స్ వచ్చినా కూడా సినిమాలో ఇందాక చెప్పినట్టుగా చాలా డ్రాబ్యాక్స్ ఉండడము తో విశ్వకరుణ్ సినిమా కొంచెం వెలవెలపోయినట్టు అని అనిపించింది.
సో ఓవరాల్గా ఏంటంటే దిల్రూబా ఫైట్స్ కూడా అంత అర్ధరహితంగా ఉంటాయి ఫైట్స్. ఎక్కడ చూసినా కూడా హీరో అతనికి ఆ ఫిరోషియస్ నటనకు సూట్ కాలేదు కిరణ్ అబ్బవరంకి. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు డైలాగ్ ఏరా చంపేస్తా అన్న టైప్లో కమెడియన్ చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకి. సో అదొక్కటి మినహాయిస్తే ఇంకా మిగతా కిరణ్ అబ్బవరం ఈజ్తో ఇచ్చిన యాక్టింగ్ కానీ, తర్వాత ఉన్నంతలో పర్వాలేదనిపించే డ్యాన్సులు కానీ, మ్యూజిక్ కూడా బాగుంది శామ్ది. మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. మ్యూజిక్ ఒకటిను, తర్వాత ఎడిటింగ్ ఒకటి కొంచెం ఈ సినిమాకు ఉపకరించాయి. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ ఒకటి ఈ సినిమాకి బలంగా చెప్పుకోవచ్చు. అంటే ఫోటోగ్రఫీ కూడా బాగుంది ఈ సినిమాది. సో హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ సీరియల్ హీరోయిన్ కాబట్టి ఆమె కూడా బాగా చేసింది. జాన్ విజయ్ కూడా ఆ ముఖానికి వేషం వేసుకున్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇతనే టార్గెట్ చేస్తూ మిగతా వాళ్ళని చంపేస్తాడు, ఆ సలహా ఇచ్చినటువంటి వ్యక్తిని చంపేస్తాడు, ఇతన్ని అయితే ఏమన్నాడు అడుక్కుంటున్నావు అని అన్నందుకు ఆ చేతికి అసిస్టెంట్ని చంపేస్తాడు. అవన్నీ కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా లాస్ట్కు ఫైట్లో కూడా ఆ ఊరు నుంచి విజయరంగరాజా చనిపోయిన ఆ మధ్య అంటే చాలా రోజులు తీసిన సినిమాని అర్థమవుతుంది. విజయరంగరాజు చనిపోయి కూడా 6 నెలల పైన అయింది. మరి అతను విజయరంగరాజు 4 నెలలు అయింది విజయరంగరాజు చనిపోయి. అయితే అతను ఈ సినిమాలో ఉన్నాడు. అట్లా చనిపోయిన వాళ్ళు ఉండడం తప్పేం కాదు. కాకపోతే అతని క్యారెక్టర్ ఏమిటంటే తులసి ఇంటి దగ్గర ఎక్కడో తల్లి ఉంటుందంట, అక్కడ చంపితే ఇతను ఇక్కడ బెదిరిస్తే అక్కడ వాళ్ళు చంపేది ఆపేస్తారంట. ఆ తర్వాత లాస్ట్కు విజయరంగరాజా క్లైమాక్స్లో ప్రత్యక్షం కావడం కూడా అంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మా ఊరు జనం సీమలో ఇట్లా అని చెప్పేసి చెప్పడం కూడా చాలా అర్ధరహితంగా ఉంటుంది. మొత్తానికి లాజిక్ లేకుండా చేసిన సినిమాని దిల్రూబా. సో దీంట్లో ఒకటే ఒక ఆకట్టుకునే అంశం ఏంటంటే కిరణ్ అబ్బవరం హీరోగా ఉండడం, తర్వాత ఈ డేవిడ్సన్ కానీ, తర్వాత రుక్సార్ దిల్లాన్ కానీ అందంగా కనబడడము, అది కొంత సినిమాని ఆదుకుంది. నరేన్, తులసి పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. ఇటు హీరో తల్లి పాత్ర తులసి, అటు హీరోయిన్ తండ్రి పాత్ర నరేన్, ఈ పాత్రలు ఆకట్టుకున్నాయి. విలన్గా జాన్ విజయ్ కొద్ది గొప్ప అరుపులు కేకలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లాజిక్ లేకపోవడం వల్ల కత్తి విడిచి సాము చేసినట్టుగా జరిగింది, నిలవిడిచి సాము చేసినట్టుగా అనిపించింది కథ అంతా కూడా. సో ఓవరాల్గా దిల్రూబాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.